ఒక ఊరిలో రాధమ్మ కృష్ణయ్య అనే దంపతులు ఉండేవారు. వారికి గౌతమ్ అనే కొడుకు ఉండేవాడు. పక్క ఊర్లోనే కృష్ణయ్య వాళ్ళ చెల్లెలు ఉండేది. వారికి ఒక కూతురు ఉండేది. ఆ అమ్మాయి పేరు స్వాతి. ఆమెను చిన్నప్పటి నుంచి గౌతమ్కిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళందరూ అనుకుంటూ ఉండేవారు. ఒకరోజు అందరూ గౌతమ్ స్వాతి యొక్క పెళ్లి గురించి మాట్లాడుతుండగా అప్పుడు గౌతమ్ అక్కడికి వస్తాడు. నాన్న, నేను మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను. ఏంట్రా గౌతమ్, చెప్పు. నేను నాతో కలిసి చదువుకున్న శ్వేత అనే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇప్పుడు మేమందరం కూర్చొని నీకు స్వాతికి జరగబోయే పెళ్లి గురించే మాట్లాడుతున్నాం. నువ్వు ఎలాగైనా స్వాతిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. నాన్న, నన్ను క్షమించండి. నేను శ్వేతను తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోను అని చెప్పి గౌతమ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క స్వాతి తన పెళ్లి వార్త మోసుకొస్తారని తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మా, నాన్న వచ్చారా? రండి, కూర్చోండి. ఎప్పుడు మా పెళ్లి ఖాయం చేశారో? ఆ మాటలకి స్వాతి వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. నీకు గౌతమ్ కంటే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాం స్వాతి అని స్వాతి వాళ్ళ నాన్న అంటాడు. అసలు ఏమైందమ్మా? అప్పుడు జరిగినదంతా వాళ్ళిద్దరూ స్వాతికి చెప్తారు. ఆ మాటలు విన్న స్వాతి తట్టుకోలేక వెంటనే వెళ్ళి బావిలో దూకి చనిపోతుంది. కానీ ఆ రోజు రాత్రి తను బయటికి వస్తుంది. కానీ స్వాతిలా కాదు, దెయ్యంలా వస్తుంది. ఒక పక్క గౌతమ్ శ్వేతని పెళ్లి చేసుకుని అక్కడే ఉంటాడు. కానీ ఇవేమీ గౌతమ్కి తెలియదు. ఒకరోజు రాత్రి గౌతమ్ శ్వేత భోజనం చేస్తూ ఉండగా బావా, బావా, తలుపు తీ బావా అని శబ్దం వినిపించింది. గౌతమ్ వెళ్ళి బయటకు చూడగానే అక్కడ తన మరదలు స్వాతి ఉంటుంది. అరేనే స్వాతి, రా, నువ్వెప్పుడొచ్చావు? అయినా నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు? నాకు నీ గురించి అన్నీ తెలుసు బావా. ఏంటి, నా గురించి తెలుసుకోమని మా అమ్మ నాన్న పంపారా? అవునవును బావా. అరే మరి లోపలికి పదా. శ్వేత, శ్వేత, ఇలా రా. తను నా మరదలు, పేరు స్వాతి. నా కోసం ఇక్కడికి వచ్చింది. అవును శ్వేత, నన్ను చేసుకోవలసిన వాడు, కానీ నిన్ను చేసుకున్నాడు. అబ్బా స్వాతి, అవన్నీ ఇప్పుడెందుకులే, లోపలికి పద, వచ్చి భోంచేద్దు కానీ. ఆ రోజు రాత్రి గౌతమ్ శ్వేత దగ్గర ఇలా అంటారు. చూడు శ్వేత, తను మా అత్తయ్య కూతురు. తన పేరు స్వాతి. తను చిన్నప్పటి నుంచి నన్నే పెళ్లి చేసుకోవాలనుకునింది. కానీ మనం ప్రేమించుకోవడంతో మనం పెళ్లి చేసుకున్నాం. దానివల్ల అది అలా మాట్లాడుతుంది అంతే. దాని గురించి నువ్వేం పట్టించుకోకో. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండు, సరేనా? ఆ రోజు రాత్రి గౌతమ్ శ్వేత ఇద్దరూ నిద్రపోతున్నప్పుడు వారికి ఒక శబ్దం వినిపిస్తుంది. బాబా, తలుపు తీ బావా. నాకు బయట ఒక్కదానికే భయంగా ఉంది బావా. నేను కూడా మీతో పాటు ఇక్కడే పడుకుంటాను. ఇంకా చేసేదేమీ లేక స్వాతి కూడా వాళ్ళతోటే పడుకుంటుంది. బావా, ఇప్పుడు నీ గదిలోకి వచ్చాను. ఇంకొన్ని రోజుల్లో నిన్ను కూడా నాతో తీసుకుని వెళతాను. ఆ మరుసటి రోజు ఉదయం గౌతమ్ శ్వేత గుడికి వెళ్ళడానికి బయలుదేరుతుంటారు. ఎక్కడికి వెళుతున్నారు బావా? ఎక్కడికి వెళుతున్నారు బావా? స్వాతి, నేను శ్వేత గుడికి వెళ్ళేసి వస్తాం. నువ్వింట్లో జాగ్రత్తగా ఉండు. ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి. శ్వేత, నేను బయట ఉంటాను, నువ్వు త్వరగా వచ్చే. ఇంతలో శ్వేత ఏదో గుర్తు చేసుకుంటూ వంటగదిలోకి వెళుతుంది. సరిగ్గా అప్పుడే స్వాతి ఆ ఇంటి బయట గడియ పెడుతుంది. ఆ తర్వాత స్వాతి వెంటనే గౌతమ్ దగ్గరికి వెళ్ళి, బావా బావా, శ్వేతకి తల తిరుగుతుందంట, అందుకే పడుకుంటానని చెప్పింది. మనిద్దరిని బయటకు వెళ్ళి కూరగాయలు మందులు తీసుకుని రమ్మని చెప్పింది. పద బావా, వెళ్దాం. ఇప్పుడే కదా రెడీ అయింది, అప్పుడే బాగోలేదా?
సరే పద వెళ్దాం. అలా స్వాతి గౌతమ్తో ఆ రోజంతా షాపింగ్ అని అదని ఇదని అన్ని చోట్లకి తిరుగుతుంది. చూడు స్వాతి, ఇంత లేట్ అయింది, ఇంట్లో శ్వేత ఒక్కటే ఉంటుంది. పద మనం వెళితే మనిద్దరిని ఇప్పుడు బాగా తిడుతుంది చూడు. గౌతమ్ ఇంటికి వెళ్ళి చూడగానే బయట గడియ పెట్టి ఉంటుంది. డోర్ ఓపెన్ చేసి చూడగా శ్వేత నిద్రపోతూ ఉంటుంది. ఇక తనడి లేపడం ఎందుకని గౌతమ్ అలాగే పడుకుంటాడు. ప్రతిరోజు శ్వేత, ఏమండి, మీరు నన్ను నిన్న గుడికి తీసుకుని వెళ్తారని చెప్పి గడియ పెట్టి స్వాతితో ఎక్కడికి వెళ్ళారండి? అదేంటి శ్వేత, నువ్వే కదా స్వాతి దగ్గర నాకు తల తిరుగుతోంది, మీరు వెళ్ళండి అని చెప్పావు. అందుకే నేను స్వాతిని తీసుకుని బయట షాపింగ్కి వెళ్ళాను. కానీ శ్వేత మంచిది కావడంతో అర్థం చేసుకుని, సరేలేండి, ఇంక రండి భోజనం చేద్దాం. అలా ముగ్గురు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇదిగో శ్వేత, నాకు ఇవాళ ఆఫ్డే మాత్రమే. నేను ఆఫీస్ చూసుకుని మధ్యాహ్నం ఇంటికి వస్తాను. నువ్వు మంచిగా చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, ప్రాన్స్ కర్రీ అన్నీ చేసి పెట్టు, సరేనా? బాగా కుమ్మేద్దాం అని చెప్పి గౌతమ్ వెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు శ్వేతకి ఒంట్లో బాగోలేకపోవడంతో ఏమీ చేయకుండా పడుకుంటుంది. రోజు స్వాతి అన్ని వంటలు చేసి తన బావ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడు గౌతమ్ వస్తాడు. శ్వేత, ఎక్కడున్నా శ్వేత? శ్వేతకి బాగోలేదని పడుకుంది. నీకోసం అన్ని వంటలు నేనే చేశాను, రా వచ్చి తిందువు గాని. శ్వేతకి బాగోలేదా? గౌతమ్ శ్వేతని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. అది చూసిన స్వాతికి చాలా కోపం వస్తుంది. లాభం లేదు, ఈరోజు ఆదివారం అమావాస్య, ఎలాగైనా బావా నిన్ను నేను తీసుకుని వెళ్ళిపోతాను. గౌతమ్ శ్వేత లోపలికి రాగానే ఇల్లంతా చీకటిగా ఉంటుంది. గౌతమ్ లైట్ స్విచ్ ఆన్ చేయగానే అక్కడ బయట ఎవరో కూర్చొని ఉంటారు. ఎవరని? స్వాతి, నువ్వేనా? స్వారిగా దెయ్యం స్వాతి వెనక్కి తిరిగి చూస్తుంటే, అవా నేలే, నన్ను కాదని ఆ శ్వేతాన్ని పెళ్లి చేసుకుంటే ఊరుకుంటాననుకున్నావా? అందుకే చచ్చిపోయి దయ్యమయ్యి నీ ఇంటికే వచ్చాను. మరి కాసేపట్లో నిన్ను కూడా చంపి తీసుకు వెళ్ళిపోతాను. ఒక్కసారిగా స్వాతి తన 2 చేతుల్ని పైకెత్తి గౌతమ్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. శ్వేత చిన్నప్పటి నుంచి అమ్మవారిని ఎప్పుడో కొలుస్తుంది. చాలా నమ్మకంగా భక్తిగా ఉంటుంది. అదంతా చూస్తున్న శ్వేత ఒక్కసారిగా భయపడిపోయి తను కొలుస్తున్న తన అమ్మవారిని పిలుస్తుంది. అమ్మా, అమ్మా, నువ్వే ఎలాగైనా నన్ను కష్టం నుంచి గట్టెక్కించాలమ్మా, మా కోసం రావా తల్లి. ఈ ఒక్క క్షణంలో అమ్మవారు వారి కళ్ళ ముందు ప్రత్యక్షమవుతారు. అమ్మవారు ఆ దెయ్యాన్ని చంపేస్తారు. గౌతమ్ సీత ఇద్దరూ అమ్మవారిని దండం పెట్టుకుంటారు. అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా, మమ్మల్ని కాపాడినందుకు. ఎత్తా, నువ్వు నా భక్తురాలివి. నీకు ఏ కష్టం వచ్చినా నీకెంత నేనెప్పుడూ ఉంటానని మర్చిపోకు అని చెప్పి అమ్మవారు వెళ్ళిపోతారు. రోజు నుంచి గౌతమ్ శ్వేత ఎంతో సంతోషంగా ఉండసాగారు.